ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము దేవుని వాక్కుతోనూ ఆయన సన్నిధితోనూ మన దినచర్యను ప్రారంభించుటలో మనకి మేలు ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు ఉపమాన రీతిగా కూడా ఎన్నో అంశాలను, ఎన్నో అనుభవాలను, ఎన్నో విషయాలను మనకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు భక్తి కలిగిన వారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని వారిగా కాకుండా అనుదినము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసము చేయుటలో మనకి గొప్ప విడుదల ఉన్నది, సమాధానం ఉన్నది, శక్తి ఉన్నది, బలము ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన మన జీవితాలను ఎంతో సమాధానముతో, నెమ్మదితో ముందుకి నడిపిస్తూ ఉన్నది. ప్రార్థన లేని జీవితం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టునికి అవకాశము, నెమ్మది లేకుండా అసమాధానముతో నిండుకున్న జీవితం, కొట్లాట్లతో నిండుకున్న జీవితంగా ఉంటూ ఉన్నది. ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం ఉండదో వారి జీవితాలలో అవును దుష్టుడు ప్రవేశిస్తాడు, నెమ్మది కోల్పోతారు. ఎన్నో సమస్యల చేత, ఎన్నో శోధనల చేత అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సమాధానము వారు కోల్పోయే అనుభవంలో ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థించే అనుభవం, ప్రభుతో మాట్లాడే అనుభవం ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో వారి జీవితాల్లో అపజయాలు ఉండవు. అపజయాలను కూడా దేవుడు విజయాలుగా మారుస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విజయవంతమైన క్రైస్తవుని యొక్క జీవితం ప్రార్థనతోనే ముడిపడి ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో యాకోబు భక్తుడు కనిపిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఈ లోక పరంగా ఎంతో సంపదన, ఎంతో ఆస్తి, ఎంతో ఐశ్వర్యం, ఎంతో మంది బిడ్డలు, భార్యలు, పనివారు ఉన్నప్పటికీ కూడా ఒక రోజున ప్రాణభయం వచ్చింది. నా అన్న నన్ను చంపివేస్తాడేమో అని. అవును, ఆ సమయంలో మరి చూడండి, ఒంటరిగా మిగిలిపోయాడు. తన డబ్బు తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది. తన దగ్గరున్న పనివారు, తన దగ్గరున్న తన పిల్లలు, తన కుటుంబీకులు ఏ ఒక్కరు కూడా తన ప్రాణమునకు అడ్డుగా, మేమున్నాము నీ ప్రాణమును నీ అన్న చేతిలో నుంచి కాపాడడానికి అని ఎవ్వరు కూడా నిలబడలేదు. యాకోబుకి అర్థమైపోయింది, ఇహలోక అవును ఈ లోక సంపద మనలను ఎంత మాత్రము కూడా మనలను కాపాడలేదు, మనకి భద్రతనివ్వలేదు, మనకి క్షేమాన్ని ఇవ్వలేదు అని యాకోబుకు అర్థమైపోయి చూడండి, మరి దేవుని సన్నిధిలో పెనుగులాడిన అనుభవం ఒక నరుని, అవును ప్రియ దేవుని బిడలారా, తెల్లవారే వరకు కూడా మరి పోరాడి ప్రార్థనలో గెలిచిన వాడుగా, దేవునితోనూ మనుషులతోనూ గెలిచావు పోరాడి, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అని ప్రభు చెప్పడం మనమందరము కూడా ఎరుగుదుం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థనకు క్రీస్తు కూడా మనకి మాదిరిగా ఉన్నాడు. అవును, ఆయన ఎన్నో సందర్భాలలో మరి ఒంటరిగా అరణ్యములో కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం, ఇంకా మరి రేపటి రోజున చేసే పరిచర్యకు గొప్ప శక్తి, గొప్ప సామర్థ్యత, గొప్ప జ్ఞానం పరలోక తండ్రి ద్వారా పొందుకుంటూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు ప్రభు జరిగించిన అనుభవాన్ని మనకి మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థనలో పెనుగులాడిన అనుభవం. అవును, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నా సొంత బలాన్ని ఇప్పటి వరకు ఆధారం చేసుకొని తన మామయ్య అయిన లాబాను దగ్గర, తన భార్యల దగ్గర, పనివారి దగ్గర, అవును తన అన్నదమ్ముల దగ్గర తన సొంత బుద్ధితో, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని
ఎంత సంపాదించినా చివరికి ఒంటరిగా తన ప్రాణమును దక్కించుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఎంత ఉన్నప్పటికీ తనలో నెమ్మది లేదు, తనలో భయము, తనలో మరి అశాంతి. అవును, ఏ సమయంలో వచ్చిన ప్రాణాన్ని తీసివేస్తాడు అన్నయ్య అని. పరలోక సంబంధమైన సంపద కొరకు మనము కూడా ఆశపడాలి. ఈ లోకములో ఏది ఉన్నా కూడా అవును మనలను నిత్యత్వములోనికి, మనలను నెమ్మదికరమైన అనుభవంలోనికి, సమాధానకరమైన అనుభవంలోనికి నడిపించేది ప్రార్థన. కనుక ప్రభు అంటున్నాడు, నిత్యము మరి మీరు ప్రార్థన చేయాలి, మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి అని ప్రభు మనకి బోధిస్తూ, మరి చూడండి, పట్టుదల కలిగి ప్రార్థన చేసే అనుభవం ఆ విధవరాలి జీవితంలో కనిపిస్తా ఉంది. ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి పట్టుదలతో మరి మాటి మాటికి వెళ్ళి మొరపెడుతూ ఉండే అనుభవంలో ఒక అన్యాయస్తుడే మనస్సు కరిగిపోయింది, ఒక కఠినమైన గుండె కరిగిపోయింది. మరి మన ప్రభువు ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డల విషయంలో, మీ నిమిత్తమే కదా నేను దీర్ఘశాంతముతో ఉన్నాను, నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, కన్నీరు విడిస్తే ఆయన చూచి ఊరుకుండే దేవుడు కాదు. యాకోబు పట్టుదలతో ప్రార్థిస్తా ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను ప్రభువా, ఈ లోక ఆశీర్వాదం నాకొద్దు నాయనా. తండ్రి, నీవు నాతో ఉంటే నాకు ఆశీర్వాదం, నీవు నా తోడుగా ఉంటే నాకు ఆశీర్వాదం, నీ సన్నిధి నాకు ముందుగా నడిస్తే నాకు ఆశీర్వాదం అని దేవుని సన్నిధిలో తన్ను తాను అవును రిక్తునిగా మరి దేవుని ఎదుట అగ్గుపరుచుకున్నాడు. నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, ఈ ప్రార్థన నాకు కావాలి, నీ సంరక్షణ నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. అదే నాకు ధైర్యం. నేను ఎటు వెళ్ళినా, ఏ శత్రువు నా మీద వచ్చినా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే ఎవరు నన్ను ఏం చేయలేరు, ఎవరు నన్ను తాకలేరు, ఎవరు నన్ను అపహరించలేరు, ఎవరు నన్ను సంహరించలేరు అని దేవుని సన్నిధిలో తను తాను మరి విధేయునిగా మరి చూడండి ఒంటరిగా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన్ను ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్న ఇశ్రాయేలుగా ఈ రోజున అవును మనమందరము కూడా మరి అటువంటి జనాంగములోనికి అన్యులుగా ఉన్న మనలను కూడా దేవుడు చేర్చిన వాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండకపోతే, వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండకపోతే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వెళుతూ ఉంటే మన జీవితాలలో భద్రత లేదు, క్షేమము లేదు, సమాధానం లేదు, సంతృప్తి లేదు. ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఆయన సన్నిధితో మనము నడుస్తామో, ఆయన సన్నిధితో మనము పయనిస్తామో, ప్రతి పనిలో మన ప్రభువుని ముందు పెట్టుకొని మనము నడిచినప్పుడు మనకి జయము, మనకి నెమ్మది, మనకి విడుదల. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీ కొందనాలు. అవును ప్రభువా, తండ్రి, మరి విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభువా నాయన ఒక విధవరాలు ఎంత పట్టుదలగా ఒక అన్యాయస్తుడి దగ్గరకు వచ్చి న్యాయము చేయమని అడుగుతూ ఉన్నప్పుడు ఆ అన్యాయస్తుడు మనసే కరిగిపోయింది. మరి నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడో, మా కొరకు సర్వస్వముని ఇచ్చివేసిన దేవుడో. అవును తండ్రి, యాకోబుకి ప్రాణభయం వచ్చినప్పుడు తండ్రి తనకున్నవన్నీ కూడా తన ప్రాణాన్ని కాపాడలేవని అర్థమైపోయి తండ్రి నీతో, నీ సన్నిధితో ఆ రాత్రంతా కూడా తెల్లవారే వరకు, సూర్యోదయం అయ్యే వరకు కూడా ప్రార్థించిన అనుభవం ఇశ్రాయేలుగా మార్చినది, అనేకులకు ఆశీర్వాదకరముగా. అవును ప్రభువా తండ్రి, మరి నాయన నీ యొక్క బిడ్డలు కూడా ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి జీవితాల్లో ఏమి ఉన్నా కూడా అది వారిని కాపాడలేదు, వారిని సంరక్షించలేదు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నిత్యము నీ సన్నిధితో వారు జీవించాలి, నీ సహవాసముతో వారు ఉండాలి, నీతో ప్రార్థించే అనుభవంలో అవును ప్రభువా ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన వారి జీవితాలకు ఎంతో బలాన్ని, విజయాన్ని, సమాధానమును, భద్రతను కలుగచేస్తుందని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతటి కాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.